నయీం బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పటిదాకా సిట్కు 14 ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. మరోవైపు నానాక్రాంగూడలో ఓ హీరోయిన్కు చెందిన 6 ఎకరాల స్థలాన్ని కూడా నయీం కబ్జా చేసినట్లు తెలుస్తోంది. అంతేగాక అతనికి వికారాబాద్లో 15 ఎకరాల ఫామ్ హౌస్, దుర్గామాత సొసైటీలో ఏకంగా 60 ప్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద పలు అంశాలపై సిట్ దృష్టి పెట్టింది. ఆ దిశగా దర్యాప్తు కూడా చేస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు చెప్తుంది, వెలుగులోకి వస్తున్న నయీం దందా డీటెయిల్స్ ఏంటి? వాసు, సిద్ధు, మొత్తం మీద ఏదైతే గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత కూడా ప్రస్తుతం సిట్ టీం కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్ ఏసీపీ కార్యాలయం దగ్గర ఉన్నాం. దీంట్లో ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలోని సిట్ టీం మొత్తం కూడా ఇటు రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ సంబంధించిన పోలీసు అధికారులతో పాటు సైబరాబాద్ పోలీసులు ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో ఉదయం 10 గంటల నుంచి కూడా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా నయీం ఎన్కౌంటర్ తర్వాత కూడా వెలుగులోకి వస్తున్నటువంటి కొన్ని ప్రముఖుల పేర్లు కావచ్చు, జరిగినటువంటి భూదందాలు, అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పోలీసుల పాత్ర పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు, ఆధారాలు లభిస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు ఎటువైపుగా పయనించాలి, ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ సాగించాలన్న కోణంలో ప్రస్తుతం నాగిరెడ్డి ఈ రాజేంద్ర నగర్ ఏసీపీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి ఇప్పటికే భువనగిరితో పాటు నల్గొండ జిల్లాలో యాదగిరిగుట్ట, భువనగిరి చోట్ల అనేక మంది భూబాధితులంతా కూడా పోలీసులు ఆశ్రయించారు. ఇక ప్రస్తుతం నానకరాం కూడా మరోపక్క శంషాబాద్ ఏరియాలో కూడా అనేక మంది పోలీసులు ఆశ్రయిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కూడా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో దాదాపు ఎల్బీ నగర్ సంబంధించినటువంటి ఒక సామా కుటుంబం 33 ఎకరాల తమ భూమిని నయీం కబ్జా చేశాడు, మన నుదుటిపైన గన్ను ఎక్కుపెట్టి మమ్మల్ని హైదరాబాద్ తరలించి అక్కడ బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు 33 ఎకరాలని కూడా ఒక సామా కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులంతా కూడా కొద్దిసేపటి క్రితమే పేట్ బషీరాబాద్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం చూస్తున్నట్టయితే అయితే హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక తెలుగు సినీ నటికి సంబంధించినటువంటి 10 ఎకరాల భూమిలో 6 ఎకరాల భూమి బలవంతంగా నయీం నానక్రామ్గూడలో కూడా 6 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుగా కూడా కొద్దిసేపటి క్రితమే తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే సిట్టు ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. దాదాపు హెల్ప్ లైన్ నెంబర్ ఇప్పటివరకు దాదాపు 14 మంది ఫిర్యాదులు ఫోన్ ద్వారా అందించారు. మరికొంతమంది నేరుగా కూడా పోలీసులను ఆశ్రయిస్తున్న పరిస్థితి హైదరాబాద్ లో కొనసాగుతోంది. ఇక 22 మంది ఇప్పటివరకు నయీం అంతమందిన తర్వాత కూడా ఇప్పటివరకు 22 మందిని ఇప్పటివరకు అధికారికంగా సిట్టు కావచ్చు, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్ సంబంధించినటువంటి పోలీసులు అరెస్ట్ చేస్తావచ్చు. 22 మందిని అరెస్ట్ చేశారు. ఇక అనేక మంది కూడా ఇప్పటికే పోలీసు అదుపులో ఉన్నారు. నయీం కుటుంబ సభ్యులు కావచ్చు, వివిధ రకాలైనటువంటి అనుచరులు కావచ్చు, వాళ్ళందరూ కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. ఎందుకంటే మరోపక్క చూసినట్టయితే పూర్తి స్థాయిలో కూడా రీసెంట్ గా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఏపీలో అమరావతి రాజధానికి సంబంధించి అక్కడ భూదందా చేసుకునేందుకు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారికి గుంటూరు, విజయవాడలో సహకరించాలని కూడా నయీం 5 కోట్ల రూపాయల నజరానా ఇటీవల కాలంలో ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇతనిపైన సంబంధించినటువంటి అతను ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి అధికారికి ఒక 5 కోట్ల రూపాయల నజరానా ఇచ్చినట్టు కూడా అతని డైరీలో పోలీసులు గుర్తించారు. ఈ అన్నిటి నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకు సాగాలి, ఎందుకంటే ఒక ఏసీపీ స్థాయి అధికారులు కూడా ఈ శంషాబాద్ కావచ్చు, వనశిల్పురం అటువంటి ప్రాంతాల్లో కూడా అనేక పదుల సంఖ్యలో కూడా అనేక రకమైనటువంటి దందాలు, పోలీస్ ఆఫీస్ ఇన్వెస్టిగేషన్స్ ఏసీపీ స్థాయి నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు కూడా చాలా మంది పేర్లు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ముందుకు పోవాలని దానిపైన కూడా పోలీసులు తర్జన భర్జన పడుతున్న పరిస్థితి. ఇక మరోపక్క చూసినట్టయితే ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు కూడా అనేక భూదందాలకు సంబంధించినటువంటి సెటిల్మెంట్లు నయీంతో చేసినట్టుగా కూడా ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. దానిపైన కూడా ఏ విధంగా ముందుకు సాగాలన్నటువంటి కోణంలో ప్రస్తుతం పోలీసు దర్యాప్తు సాగిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మనం పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు సంబంధించి చూసినట్టయితే దాదాపు సర్వే నెంబర్ 242, 243, 244 సంబంధించి 33 ఎకరాల భూమిలో దాదాపు మహేశ్వరంలో ఉన్నటువంటి ఒక భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ శ్రీనగర్ రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా దాదాపు ఇమాంగూడలో 54, 218 సర్వే నెంబర్ సంబంధించి మొత్తం 33 ఎకరాల్లో కూడా 20 ఎకరాలు కబ్జాకు సంబంధించి కొద్దిసేపటి క్రితం ఫిర్యాదు అంది. అది కూడా సిట్ అధికారుల దృష్టికి పహాడీ షరీఫ్ అధికారులు తీసుకొచ్చారు. ఇవన్నిటి కోణంలో చూసినట్టయితే సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మెదక్ జిల్లాలో ఒక సీఏ చార్టర్ అకౌంటెంట్ హత్య కేసులో కూడా ఒక పోలీస్ అధికారి సహకారం అందించినట్టుగా కూడా నయీం తన డైరీలో రాసుకున్నాడు. అది కూడా ప్రస్తుతం మరోపక్క ఒక న్యాయవాది హత్య కేసు కావచ్చు, ఇవన్నింటిలో కూడా పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ప్రతి విషయంలో, ప్రతి డీల్లో నయీం చేసినటువంటి ప్రతి డీల్లో కూడా పోలీసులు, రాజకీయ నాయకులు ప్రధానంగా ప్రేమే ఉన్నట్టు కూడా చాలా క్లియర్ గా అర్థమవుతున్న నేపథ్యంలో ఏ విధంగా ముందుకు సాగాలి, ఎంతమంది బాధితులు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 500 పైగా డాక్యుమెంట్లు, వేలాది కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంతమంది పోలీసు అధికారులకు కష్టం ఉంటుందో చూస్తా ఉన్నాం. అయితే ఐజీ నాగిరెడ్డి నేతృత్వంలో సమావేశం ముగిసినట్టుగా తెలుస్తోంది. రాజేంద్ర నగర్ ఏసీపీ ఆఫీస్ నుంచి కూడా బయటకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి కాసేపట్లో మీడియాకు అంటే ఇప్పటివరకు విచారణ ఏ విధంగా సాగింది, ఇక ముందు ఏ విధంగా సాగబోతుంది దానిపైన కూడా మరి కాసేపట్లో ఐజీ నాగిరెడ్డి వివరాలు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిద్ధు.